రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతున్న వేళ అధికారుల అతి ఉత్సాహం సామాన్య ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. ఎలాగైనా బస్సులు నడపాలన్న పంతంతో అనుభవం లేని ప్రైవేట్ వ్యక్తుల చేతికి స్టీరింగ్ అప్పగించడంతో మృతు శకటాలు రోడ్డెక్కుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా ఆల్గునూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. దీంతో అధికారులు ప్రైవేట్ డ్రైవర్లను రంగంలోకి దించారు. కరీంనగర్ 2 డిపోకు చెందిన బస్సులో ప్రయాణికులను ఎక్కించి ఒక ప్రైవేట్ డ్రైవర్ సహాయంతో వరంగల్కు పంపారు. అయితే ఆల్గునూరు వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆహాకారాలు చేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108కు సమాచారం అందించారు. గాయపడ్డ వారిని కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. నీళ్ళు కాడ పోతున్నా కదా సౌండ్ వస్తుంది. కనీస డ్రైవింగ్ అనుభవం లేని వాళ్లకు బస్సులు ఇచ్చి తమ ప్రాణాలు ఏమవ్వాలని ప్రయాణికులు అధికారులు నిలదీస్తున్నారు. కేవలం సమ్మెకు నీరుగార్చడం కోసమే ప్రభుత్వం ఇలాంటి ప్రమాదకరమైన ప్రయోగాలు చేస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతున్న వేళ అధికారులు అతి ఉత్సాహం సామాన్య ప్రయాణికుల పాలిట శాపంగా మారుతుంది. ఎలాగైనా బస్సులు నడపాలన్న పంతంతో అనుభవం లేని ప్రైవేట్ వ్యక్తుల చేతికి స్టీరింగ్ అప్పగించడంతో మృత్యు శకటాలు రోడ్డెక్కుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా ఆల్గునూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. దీంతో అధికారులు ప్రైవేట్ డ్రైవర్లను రంగంలోకి దించారు. కరీంనగర్ 2 డిపోకు చెందిన బస్సులో ప్రయాణికులను ఎక్కించి ఒక ప్రైవేట్ డ్రైవర్ సహాయంతో వరంగల్కు పంపారు. అయితే ఆల్గునూరు వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108కి సమాచారం అందించారు. గాయపడ్డ వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నీళ్ళు కాడ పోతున్నా కదా సౌండ్ వస్తుంది. కనీస డ్రైవింగ్ అనుభవం లేని వాళ్లకు బస్సు ఇస్తే తమ ప్రాణాలు ఏమవ్వాలని ప్రయాణికులు అధికారులను నిలదీస్తున్నారు. కేవలం సమ్మెను నీరుగార్చడం కోసమే ప్రభుత్వం ఇలాంటి ప్రమాదకరమైన ప్రయోగాలు చేస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.